అమ్మా ఏం లేదే, ఇప్పుడే తినడానికి వెళ్తాను, మీ లోపే నువ్వు ఫోన్ చేసినావు. మీరు తిన్నారా? ఏంది సమ్మకం చేస్తాలా? దేంతోనే, గొర్రెతోనా మేకతోనా? ఎత్తుల బంగారం కూడానా? ఎవరికే? మన చిన్నోనికా? నా అల్లునికా? అవునులే, వానికి మొన్నటిదాకా కూడా ఆరోగ్యం మంచిగా లేకుండే కదా, అన్నకి ఇట్లా మొక్కచ్చు. సరేనే, 3 రోజుల ముందేంది, 4 రోజుల ముందే అత్తం. నాలుడే కదా అత్తంతి. సరే అమ్మా, మళ్ళీ చెప్తుంది. చెప్తానే, అల్లునికి చెప్పనా? అల్లునికే కాదు, మామయ్యకి ఇట్లా ఇంట్లో అందరికి చెప్తుంది. చెప్పి తీసుకొస్తా. ఆయన డ్యూటీకి ఇట్లా పోతాడు కావచ్చు, మళ్ళీ చెప్తుంది. సరే అమ్మా. ఏమే టిఫిన్ పెట్టినావా? డ్యూటీకి టైం అవుతుంది. పెట్టినా గానీ ఇవాళ అన్నం కొంచెం మెత్తగా అయింది కదా అని పడేసు. తిను, కూరతో పాటు కొంచెం తొక్కు కూడా పెట్టిన అంచుకో. నువ్వు పోయేది అన్నం పెట్టి ఫోన్ మాట్లాడుకుంటుంటే అన్నం మెత్త కాకపోతే ఏమైతుంది? ఇంకొంచెం మాట్లాడిపోయాను ఫోన్. మా అమ్మ ఫోన్ చేసింది, అందుకే మాట్లాడుకుంటూ బయటికి పోయినా. ఏందట మీ అమ్మకు ఊగా ఫోన్ చేస్తుంది? వాళ్ళు సమ్మక్కం చేసుకుంటాలట, మా చిన్నోనికి ఎత్తుల బంగారం జోకుతాలట, గొర్రెతో చేసుకుంటాలట. మనల్ని 3 రోజుల ముందే రమ్మన్నది, అందుకే ఫోన్ చేసింది. పోదాం మరి అందరం. మీ వాళ్ళకి ఏడ పని లేదు, ఎప్పుడు చూడు ఏదో ఒక దేవుడు చేసుకుంటారు, ఏదో ఒక సాగు చెప్పి ఇంటికి రమ్మని చెప్తారు. అయినా మనం ఏడ పోతుంది, మనకే ఇంటికాడ పని ఉండదు. అగో గట్ల మాట్లాడితేవేంది? ఇంటికి ఆడబిడ్డ అన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి చెప్పు. అవ్వగారు దేవుని చేసుకుంటారన్నప్పుడు ఆడబిడ్డగా నాకు ఎన్ని ఉంటాయి చెప్పు. 3 రోజుల ముందే పోవాలి, దేవుణ్ణి కడగాలి, పుదియాలి, ఇల్లంతా చదరాలి, కడపను పుదియాలి, మంగళారతి పట్టాలి. అసలే సమ్మక్కం చేసుకుంటారట, ఎత్తుల బంగారం అట. నేను లేకుంటే అసలుకే నడవదు, పోవాల్సిందే మనం. సరేది పోదాం గానీ ఎప్పుడు రమ్మని చెప్పారు మీ వాళ్ళు? వచ్చేవారమేనాట. దేవుని ఫోటోలు గిట్లా కొత్తవి తీసుకొస్తాలట. పొద్దున్నే లేచి స్నానాలు చేసి సామాన్లు తీసుకురావడానికి పోవాలి. అసలుకే ఆడబిడ్డాను కదా, అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అందుకే 3 రోజుల ముందే వస్తా అని చెప్పిన. నువ్వు మెల్లగా వచ్చినా ఏం కాదు కానీ నేను మాత్రం ముందు పోతా. అవ్వగారి ఇంటికంటే చాలు, ఆడవాళ్ళు సంకలు గుద్దుకుండా సంబరపడుకుంటూ పోతారు. సరేది పోదాం గానీ మామయ్యకు నువ్వు బాగా చెప్పు, మరి నువ్వు అసలే మర్చిపోతావు. చెప్తాది. నేను పోతాను డ్యూటీకి. సరే. కళ్యాణి, కొన్ని నీళ్ళు తీసుకురా. బాబా, చల్లటి తాగుతావా నార్మల్ తాగుతావా? ఏవో ఒకటి తీసుకురా. బాబా ఏమైంది బాబా గట్లున్నావు? ఏం చెప్పాలరా, రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఒకడేమో ఎక్స్పీరియన్స్ లేదంటాడు, ఇంకోడేమో ఇంగ్లీష్ రాదంటున్నాడు, ఇంకోడేమో అసలు నువ్వు జాబ్కే సెట్ కావంటున్నాడు. వాడు జాబ్ ఏదో నాకు ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? వాడు జాబ్ ఇస్తేనే కదా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఏం చేయాలి, ఏం అర్థమవుతుంది నాకు. అయ్యో బావా, గట్ల బాధపడితే ఎట్లా చెప్పు. అరే జాబ్ రానని నువ్వు ఒక్కరివే ఉన్నావేమన్నా? ఎంతో మంది ఉన్నారు. జాబ్ కోసం ఇంతగానం బాధపడద్దు బావా. నీకు కూడా ఏదో ఒక జాబ్ మంచిగానే వస్తుంది. ఇవన్నీ మిస్ అవుతాని అంటే దీనికంటే మంచిది ఏదో వస్తుందనే కదా. బాధపడకు బావా, ఏం కాదు. నువ్వు చెప్పే మాటలు ధైర్యానికి పనిచేస్తావేమో అని బతకడానికి పని చేయరా. అన్ని కాగితాలు పెట్టినావాడే, మన కరీంనగర్ పోతాయి కదా, అవి కూడా పట్టుకరా, ఎందుకైనా మంచిది, చూపిద్దాం. ఏమైంది గట్ల ఉన్నావు? నాకేం అర్థమైతలేదు గణేష్. ఇప్పటికీ 10-15 హాస్పిటల్లో తిరిగినాం, ఎన్నో మందులు వాడినాం, ఎన్నెన్నో చేసినాం. దేనికి కూడా అసలు ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు మళ్ళీ మంచిర్యాల హాస్పిటల్ కంటాను. ఆడికి పోతే మాత్రం పిల్లలు అవుతారని గ్యారంటీ ఏంది? ఏంది గట్లా మాట్లాడుతావు? ఆశతో బతకాలే మనం. ఇప్పుడు మనం పోయే హాస్పిటల్లో పిల్లలు కారు కావచ్చు, అట్లా అని చెప్పి ఇంట్లో కూర్చుంటావా? ఇంకో 10 హాస్పిటల్ తిరుగుదాం. ఏదో ఒక హాస్పిటల్ దేవుడు డాక్టర్ రూపంలో వచ్చి మనకు పిల్లలు ఇస్తారని నమ్మకం నాకుందే. పోదాం. నేను అట్లంటలేను గణేష్, నేను కూడా ఆశతోనే బతుకుతానా. నువ్వు హాస్పిటల్ కన్నా ప్రతిసారి సంబరంగానే వస్తానా. ఆడికి వచ్చినాక టెస్టులను చేసి మందులన్నీ వాడిన తర్వాత డాక్టర్ నాకు ఆడికొచ్చి నీకు పిల్లలు కారమ్మా అని చెప్పేవరకు నేను తట్టుకోలేకపోతానా. అందుకే నువ్వు హాస్పిటల్ డాక్టర్ అన్న ప్రతిసారి నాకు భయం అవుతుంది, నరకం కనబడుతుంది. ఎప్పుడెప్పుడు డాక్టర్లు వచ్చే మాట చెప్తారా అని. అందుకే గణేష్ నేను రానంటానా. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళేదాన్ని, నువ్వే గట్లా అంటాను. రోజు నేను షాప్కి పోతా, ఊళ్ళో తిరుగుతా, నలుగురిని కలుతా. నేను కలిసినప్పుడల్లా పిల్లలు ఎప్పుడు అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని కావాలనుకుంటే కొన్ని భరించాలి. పోతుందా సిట్టి రాపించిన, మళ్ళీ ఇప్పుడు సిట్టి అయిపోతే పొద్దుకరా కూర్చున్నాడు అవుతుంది. తొందర పోతుందా? ఈ మోకాళ్ళ నొప్పులు పాడబడా, ఈ మోకాళ్ళ నొప్పులు నడువు రాకుండా చేస్తా ఉన్నాయి. ఏమైందిరా, జాబ్ వచ్చిందా? ఏడనే ఇంటర్వ్యూలు తిరిగినా జాబ్ రాలేం రాలే.
వస్తుంది వస్తుంది, తొందరపడకు, వస్తుంది వస్తుంది. గణేష్ గారు ఎటు పోయినరా? ఆ కోడలు కూడా కనబడతలేదు. ఇంకెటు పోతారు? ఇద్దరు కలిసి బయటకు పోయారంటే ఇక అదే హాస్పిటల్కు. ఇక పిల్లలు అయితే లేరని చూపించుకొచ్చుకోవచ్చు మళ్ళా. ఏం చేద్దాం, వాని కూరంది నా కూరంది. ఇంట్లో మనిషి కూరంది ఉన్నది. ఏ వాళ్ళ అందులో తిరుగుతారు. పెద్దోడు పెళ్లి కడితే చిన్నోడు పిల్లలకి గడిచినట్టుంది. అవురా, పెళ్ళి అంటే గుర్తుకొచ్చింది. నువ్వు పెళ్లి చేసుకోవా ఇక? పెళ్ళానికి ఇప్పుడే ఆగి వచ్చిందా? ఆడు గణేష్ గారు నాగానే చిన్నోడు పెళ్లి చేసుకున్నాడు. మరి పెద్దోనికి ఇంత ఏజ్ వచ్చింది, మరి ఏజ్ దాటిపోతుంది. వానికి పెళ్లి చేద్దామన్నారు అంది ఉందా? ఇంకా పెళ్లి చేసుకోవా అని అడుగుతానవా? ఏమైందిరా ఎట్లా మాట్లాడుతున్నావు? పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాం కదా. ఇంకెట్లా మాట్లాడాలి? నువ్వు ఎడ సంబంధం చూసినావా? ఎడ తీసుకుపోయినావు నన్ను? ఏమైందిరా? హాస్పిటల్ పోయిందట, డాక్టర్ ఏమన్నాడు? అడిగేది మిమ్మల్ని, ఏమన్నాడు? ఇక సైలెంట్గా ఉంటానంటే అర్థమైతలే. డాక్టర్ మళ్ళీ అయిపోవచ్చు పిల్లలు కుట్టరని. అట్లనా? అందరు డాక్టర్ల లాగా ఈ డాక్టర్ పోవుడుతోనే మీకు పిల్లలు గారని చెప్పలే బావా. కొన్ని రోజులు చూద్దాం, మన ప్రయత్నం చేద్దామని చెప్పింది. సంతోషం. అందరు డాక్టర్లు అయితే పిల్లలు గారనే చెప్పిండ్రు, ఫోన్లోనే చెప్పిండ్రు. ఈ డాక్టర్ అన్నా చూద్దాం చేయని అన్నాడు. అంతా దేవుందయ్యా. ఆ, దేవుడు అదే దేవుడు మమ్మల్ని చూసినట్టయితే మాకు ఇవాళకి ఎప్పుడో పిల్లలు అయ్యేటోళ్ళం. ఈ పిల్లలు లేక హాస్పిటల్లో కూడా తిరిగేటోళ్ళం కాదు. కళ్యాణి ఆగలేదు పోందని. గణేష్, అక్కడ ఏం చేస్తాను? బట్టలు వింటివి ఆడ ఎత్తివి, అవి ఎట్లా ఆడతాయి చెప్పు? పైన ఎండేసి వస్తానా? సరే గాని నన్ను చూస్తే నీకేమైనా తేడా అనిపిస్తుందా? తేడా ఏమున్నది, రోజు ఉన్నట్టే ఉన్నాయి కదా. ఆగు, ముఖమేంది అంత బొడ బొడగా పడుతుంది? కమ్మలు లేవు నాకు, కమ్మలు పెట్టుకోలేదు నేను. పోయి తీసుకురాపో కొత్తవి. ఆగో, ఇంట్లో గనియాన కమ్మలు ఉన్నాయి కాదే, కమ్మలు ఏమంటావు? దీని మీదకి మ్యాచింగ్ లేవు అందుకే. ఇప్పుడు కమ్మలు ఎందుకే? దుకాణాలకు వచ్చే వరకు లేట్ అవుతుంది. మనం పెళ్లి చూపులకు పోతాను, లేట్ కాదా? పోయి ఎవరి పెట్టుకోపో. పిచ్చోన్వా, నీకు అర్థమైతుందా? ఇప్పుడు మనం పెళ్లి చూపులకు పోయిన కాడ నేను మ్యాచింగ్ కమ్మలు పెట్టుకోకుంటే అమ్మో వీళ్ళకు మ్యాచింగే ఏం లేవు, ఇంకా రేపు మా పిల్లని ఎట్లా చూసుకుంటారు, వీళ్ళ ఇంటికి ఎట్లా ఇస్తామని అనుకోరా? ఇప్పుడు అవన్నీ చూస్తారా? అన్ని చూస్తారు ఆడపిల్ల అన్నాక. మనం అంటే లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, మనకేం తెలుస్తుంది? పో తీసుకురాపో. తీసుకొస్తా కానీ ఏమన్నా పనులు తీరిపో లోపల. నువ్వు పో ఫస్ట్. అయిపోయినాయి అన్ని, పో నువ్వు. ఇవన్నీ మ్యాచింగ్ అంటే ఈ పెళ్లి చూపులు ఏందో ఏమో పనులన్నీ నాకే చెప్తారు. సప్లైగా మా అన్న నా లెక్కలు వేసిపోయినా అయిపో. ఇవన్నీ తప్పు, ఏం ఖర్చు కాకుండా మా బావలు సమ్మక్క వేసుకున్నారా? మా పూరి ఇంకా రాలే. అగో మా బావ ఎటో పోతున్నాయా? మా బావని ప్లాన్లో పెట్టాలి. రేపు మా లగ్గం వారికి పనికి ఇస్తుంది. అన్నా అన్న ఎటు పోతున్నా? నువ్వెవర్రా నన్ను పిలుస్తావు? అయ్యో నేను తెలియదు అన్న నీకు. నేను ఎప్పుడు చూడలే. నేను అయ్యో మీ ఇంటికి వాడుకుంటానే. ఆహా, గట్టుంటావా? నాతోనే ఏం పని పడుతుంది నన్ను పిలుస్తాను? ఏం లేదన్నా, ఏమో అందుకు దోతున్నా కానీ పిలిచిన. ఏం లేదురా, ఇంట్లో మా అన్న పెళ్లి చూపులు ఉన్నాయి. నన్ను ఊకే దుకాణాలకు తోలి అదేపో ఇదేపో అని ఊకే తోలుతారు. నేను తిరిగి తిరిగి ఆశకత్తాంది. అయ్యో అన్న నువ్వెందుకు ఇవిడకి చిన్న చిన్న పాలకు? నాగర బండి నల్ల పెట్రోల్ ఉంది, నేను పోతానే. నువ్వేమన్నా మా చుట్టమా, దోస్తుగా అనివా, పక్కింటున్నావా, ఎదురుంటున్నావా? మా పనులు నువ్వెందుకు చేస్తావు? అన్న నేను చూస్తుంటే బా అయ్యో అన్న అయితే అనిపిస్తున్నా అన్న, ఎందుకే చేస్తున్నా. సరేది, ఈ ముచ్చటవాడి నువ్వే వస్తా అంటే నేను ఎందుకు వద్దంట. ఆ బండి తెప్ప మరి పో. బండా? ఇప్పుడే అంటే కారా, బండి ఉంది దాని పెట్రోల్ ఉందని మళ్ళీ బండి అంటే బండా అందుతూ తాళం లేదు. సరే నాకు అర్థమైంది కానీ నడుచుకుంటూ పోందా. ఇక మీరు కూడా నా ఇక్కడ పోదు కొట్టేటోడా? ఏంటి బిడ్డ ఎడుదోళ్ళవు అన్ని? ఏం లేదు మావయ్య, చిన్న పని ఉంటే పంపించిన. ఏమైనా ఉంటే తర్వాత పంపించచ్చు కదా, టైం అవుతుంది, వాళ్ళు కాల్ చేస్తున్నారు. నేను ఫోన్ చేసిన బాబా వస్తున్నాడంట. వస్తున్నారు. తను పక్క పంటున్నాను ఎవరు? గిల్లేంది బయట వచ్చిన తిరుగుతారు? మన కోసమే. మన గతం లేట్ చేసినావా? మరి పోతే అది ఇప్పుడు వేణం మన కోసం కాకపోతే ఎవరి కోసం చూస్తారు? బుద్ధిందారా? పొద్దునంగా పోయిండు అన్న పెళ్లి చూపులు పెట్టుకోనికి ఇప్పుడు రావడం. నేనేం అట్టుగా పోలేదే, పెట్టుకో కమ్మలు పెట్టుకోవడం. అదే పంపింది కమ్మల కోసం అని. తొందర పెట్టుకో పోదాం. లేట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ సరేనా కలుద్దాం. సరే ఏం చూస్తారు? ఈ కారు వాళ్ళది. ఈ కారు ఉండగా మన ఆటోలో ఎందుకు పోయినట్టు? ఏ ఆ కారు మాది కాదురా. కళ్యాణి
కారు ఎవరిది? అరే పక్క పొంటోళ్ళు చుట్టాలు వచ్చిరట, పండుగ కదా, ఇక వాళ్ళ ఇంటికాడ జాగలేదని మన ఇంటికాడ పెట్టిరు. చూసినావా? వాళ్ళకేమో కారు ఉంది, కారు పెట్టడానికి జాగ లేదు. మా ఇంటికాడ కారు పెట్టడానికి జాగ ఉంది కానీ కారు లేదు. అబ్బా ఏం తిరుగుడు, తిరిగి తిరిగి కాళ్ళని కోస్తున్నాయి. కొద్దిగా నుంచి 10 సంబంధాలు దాకా తిరిగినాం, ఒక్కడు కూడా ఖాయం కాపాయి. తిరిగి తిరిగి కాలం అయిపోతే ఏం వస్తాయి? అయ్యో గణేషు, ఎందుకు ఏది అడిగినా కూడా కోపంగానే చెప్తావు? మా బావకి ఎక్కడ రాసి పెట్టున్నదో, తిరగంగా తిరగంగా ఎక్కడ దొరుకుతుందో మా అక్క. ఏమోరా, నాకు ఈ జన్మలో పెళ్ళి యోగం ఉందో లేదో. అయ్యో బావా, ఎందుకు అట్లా మాట్లాడతారు? ఎంత కష్టమైనా సరే మా అక్కని వెతకాల్సిందే, నీకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే. ఏమంటావు మావయ్య? మా చిన్న కోడలు బంగారం, నువ్వు ఏది చెప్తే అదే అమ్మా. అన్నట్టు మావయ్య, మా అమ్మ వాళ్ళు సమ్మక్కం చేసుకుంటాలట, మనందరినీ రమ్మన్నారు. మా చిన్నలునికి ఎత్తుల బంగారం జోక్తాలట, గొర్రెపిల్లతో చేస్తాలట. అందుకే మనందరం పోదాం. నేను 3 రోజుల ముందే వస్తా అని చెప్పినా, మీరు కూడా వీలు చూసుకొని రండి. ఆగరాదే నువ్వు. అరే ఇప్పుడు మనం ఎటు పోయి వచ్చినావు, ఏ ముచ్చట మాట్లాడతాను? నీకు ఈ ముచ్చట మాట్లాడడానికి ఇంత టైమే దొరకలేదా? ఇప్పుడే కావాలా నీకు ఈ ముచ్చట? ఆగురా గణేష్ గా, ఎప్పుడైతే చెప్పేదానికి, ఇప్పుడు చెప్పింది కదా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే వేద్దాం. అరే కళ్యాణ్, మీ అమ్మగారి తరఫున చుట్టాలు వస్తారు కదా, అందులో ఎవరైనా అమ్మాయి ఉంటే సెట్ చేయరాదా? అయ్యో కష్టం బావా, నాకు తెలిసి అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. అవును మావయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సంవత్సరం సమ్మక్క జాతర కదా, మనం కూడా మన ఇంట్లో సమ్మక్కం చేసుకుందాం. అట్లనే బావితో బంగారం జోకిచ్చి గొర్రె పిల్లని కోసుకుందాం. అట్లనన్నా బావకు పిల్ల దొరుకుతుంది కావచ్చు. సరే బిడ్డ, నీ ఇష్టం. ఇదొకటి. అన్ని ముసలక్క మాటలు, ముసలక్క అదొకటి ఇదొకటి చేస్తా అని చెప్తుంది. ఇప్పుడు సమ్మక్క చేస్తేనే అన్నకు పెళ్లి అయితే, లేకపోతే కాదా అని నువ్వు భలే మాట్లాడతావు. ఆగరాదురా గణేష్ గా, అన్నిటికీ నువ్వు అడ్డుపడతావు. కోడలు చెప్తుంది, చేద్దాం. అవునే బాబు, కళ్యాణ్ అన్నట్టు పండుగ చేస్తున్నాను, నాకు పెళ్ళి అయితే కావచ్చు. ఎట్లాగూ ప్రతి సంవత్సరం సమ్మక్క పెట్టుకుంటాను కదా, ఈసారి కొంచెం పెద్దగా చేసుకుందాం. మీ అన్ని మూఢ నమ్మకాలు. దేవునికి ఎత్తేనే పెళ్లి అవుతాడట, లేకపోతే పెళ్లి కాదట. అన్ని గిట్ల దేవుని మీద ఎత్తే ఇక మంచిగానే ఇక సంసారం వెళ్ళినట్టే. అయ్యో గణేషు, దేవునికే కదా చేసేది. మహా అంటే కొన్ని పైసలు ఖర్చు అయితే కావచ్చు, కానీ మంచి జరుగుతుంది కదా. బావకు కూడా వయసు అయిపోతుంది. మనం ఎన్నో సంబంధాలు చూస్తాం, ఏది కూడా ఖాయమైతే లేదు. ఇట్లా ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా. ఏమో పో, ఇక మీరు మాట్లాడుకుంటారుగా, మధ్య నేనెందుకు? పండుగ చేస్తారట, పండుగ పైసలు ఏడున్నాయని పండుగ చేస్తా. గణేష్ సరతి అమ్మ, వాడు పోతే పోని, నువ్వు అమ్మగారింటికి పోయి వచ్చిన తర్వాత అందరం గురించి మాట్లాడుకుందాం. అట్లెట్లు ఉంటది మావయ్య, ఆయన ఏం చెప్పకుండానే పోతాండు. ఆయనని కాదని మనం ఎట్లా చేసుకుంటాం చెప్పు? ఆయనతో కూడా మాట్లాడాలి. సరేజీ తల్లి, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. మీ అమ్మగారింటికి పోయి వచ్చిన తర్వాత అందరం కూర్చుంటే మాట్లాడుకుందాం. సరే తీ మావయ్య, మీరు వెళ్ళి కాలు చేతులు కడుక్కోండి, నేను చాయ్ పెట్టి తీసుకొస్తా. బావ మీరు కూడా. సరే అమ్మా, మంచిది. ఏంది చాయనా? నాకు కూడా కొంత పెద్ద గ్లాసులు పోసుకురా, ఈ చిన్న గ్లాసులు రాగా. అవును, అప్పటి నుంచి అడుగుదామని చూస్తున్నా. ఎవరు నువ్వు అసలు? అయ్యో నీకు తెలియదా? మీ ఇంటిగా వాడక ఉంటా నేను. మరి నేనెప్పుడు చూడలేదే. అయ్యో నువ్వు చూడకుండా అన్న నాకు పరిచయం ఉంది కానీ ఎప్పటి నుంచో సోపదలేమి. సరే సరే తీసుకొస్తా. కొన్ని అప్పాలే. సరే పల్లెం వేసుకురా. ఓకే ఓకే. పరిచయం అంది కదా పొద్దుగాల. ఏమైందిరా గట్లున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా, నిన్న మా అన్నకు సంబంధాలు చూడడానికి అయినవరా. 10 సంబంధాలు రాక తిరిగి చూసినవరా, ఒక్కడు కూడా సెట్ కాలే. అయ్యో గదినికే గట్లున్నావారా? మీ అన్నకి సంబంధాలు రావయ్యా, ఒకటి కాకపోతే 100 చూసుకోవచ్చు. అత్తత్తి ఏదో ఒకటి, టెన్షన్ పడకు. దానికోసం అని కాదురా, అసలుకే ఇంత ఖర్చులన్నీ ఇలా తీసుకుని నేను ఒక్కనే అవుతుంది. ఇంకా మా చెల్లి హాస్టల్లో చదువుతుంది, హాస్టల్ ఫీజు కూడా నేనే కట్టుకుంటున్నా. దానికని కాకుండా ఇంత సమాగా చేస్తా అంటారు. ఎప్పటి లెక్క చిన్నగా చేద్దాం అంటేనేమో ఇంటలేరు. పెద్దగా చేద్దాం, గ్రాండ్గా చేద్దాం, ఎత్తుల బంగారం జోకిద్దాం, గొర్రె పిల్లని కోద్దాం అని కూడా చెప్తారు. అరే నీ పైసలు ఏడుకెళ్ళి పట్టుకురావాలరా, అద్దని చెప్పినా నా మాట ఇంటలేరు వాళ్ళు. అరే దేవుని పెట్టింగ్ భయపడుతున్నావారా? మంచి విషయం ఎవరు అది, దానిలో ఏముంది? నేను దేవుని పెట్టడానికి భయపడతాను రా, దానికి అయ్యే ఖర్చు గురించి మాట్లాడుతానా. దేవుని పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కదరా. నేను ఒక్కడిని ఏడుకెళ్ళి పట్టుకురావాలి చెప్పు? సరే నాకు అనిపించింది చెప్పిన తర్వాత నీ ఇష్టం మరి. సరేపా, టైం అవుతుంది, పోదాంపా. మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా తల్లి. అదే మావయ్య, మొన్న అన్నా కదా మనం కూడా మన ఇంట్లో సమ్మక్కం చేసుకుందామని. గణేష్ ఏమో మొన్న అట్లా అలిగిపోయిండు, మీరు కూడా ఏం చెప్పలేదు. మరి చేసుకుందామంటారా అద్దంటారా? చేసుకుంటేనైతే మనకే మంచిది, ఒకసారి ఆలోచించండి. నాదేముంది బిడ్డ, ఆ సంపాదించేదేమో గణేష్ గాడు, మీరే ఎట్లా అట్లా వాడిని ఒప్పియాలి. అదే మావయ్య, నేను కూడా ఆయనతో మాట్లాడదామని చూస్తానా, కానీ నాకు ఎందుకో భయం అవుతుంది, ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని. మీరు కూడా అన్నారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి రారా, పండుగ అయిపోయినాక అందరం కూర్చొని మాట్లాడదామని. పండుగ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది, ఇంకేం మాట్లాడలేదు కదా. మరి అందరం కూర్చొని మాట్లాడుకుందామా? సరేరా, నువ్వు అన్నట్టే ఒకరోజు చూసుకొని మాట్లాడదాం. సరే. మా కూడా ఇద్దరు కలిసి ఏం ముచ్చట పెడతారు?
అదే బావా, మొన్న నీ పెళ్లి చూపులకు పోయిన రోజు మన ఇంట్లో సమ్మక్కను పెట్టుకుందామని మాట్లాడినాం కదా, దాని గురించనే మాట్లాడతాను మామయ్యతోని. అనుకోవడానికి ఏమున్నదిలే ఇక. తమ్ముడు ఎట్లా కాదు అంటున్నాడుగా, మనం ఏం చేస్తాం దానికి ఇక. అది కాదు బావా, గణేష్ కంటే మీరు ఎక్కువ చదువుకున్నారు, వయసులో కూడా గణేష్ కంటే చాలా పెద్దవాళ్ళు. ఆయన కంటే చేసుకోవడానికి ఏదో ఒక పని ఉంది, కానీ మీరు ఎన్ని కంపెనీలలో తిరిగినా ఎంత ట్రై చేసినా కూడా మీకు ఏం జాబ్ వస్తలేదు. మళ్ళీ మీకంటే ముందు గణేష్కే పెళ్ళయింది, మీకు ఎన్ని సంబంధాలు చూసినా ఏది కూడా ఖాయమైతలేదు. అందుకే బావా బాధ అనిపిస్తుంది. ఆయనకి దేవుడు అన్ని రాసి పెట్టిండు కాబట్టి అన్ని జరుగుతున్నాయి. నాకేం రాసి పెట్టలేదేమో, పెళ్ళి అయితే లేదు, జాబ్ వస్తలేదు. అందుకే కదా బాబా నేను చెప్పేది, మన ప్రయత్నాలేవో మనం చేస్తాం, దాంతో పాటు దేవుని ఆశీస్సులు ఉంటే కూడా మనకు మంచిదే కదా. ఏమో బిడ్డ, పెద్దోడికి పెళ్ళి అయ్యి చిన్న జాబ్ ఏదైనా దొరికితే నాకు సంతోషం. నువ్వేం బాధపడకు నాన్న, నాకు అది జరగాలని లేదు కావచ్చు, అందుకే జరుగుతలేదు. అది ఎట్లా జరిగేది అట్లా జరుగుతాయి. అట్లెందుకు అనుకుంటాను బావా, నీకు పెళ్లి కావాలి, జాబ్ రావాలని గణేష్ నేను ఎంతో కోరుకుంటాను. నీకు మంచి జరుగుతుంది ఆ నమ్మకం నాకుంది. అట్లనే నా కోసం, నా మాట కోసం ఇంట్లో దేవుణ్ణి కూడా ఎల్లదిద్దాం బావా, అట్లయితే మనకు కూడా మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటావురా కళ్యాణ్ మరి? దాందేముందిరా, అంతా ఆ గణేష్ గారి చేతుల్లోనే ఉంది. మావయ్య నేను చెప్పినట్టు వినండి, గణేష్ కంపల్సరీ ఒప్పుకుంటాడు. ఆయన డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత అందరం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం, ఆయన ఒప్పుకునేటట్టు చేద్దాం. ఆడు మేము చెప్తున్నారా ఎట్లాగో, ఏదో ఒకటి చేసి నువ్వే ఒప్పి నీ మాట ఏంటాడు. సరే బావా, నేను మాట్లాడతాలే ఆయన వచ్చిన తర్వాత. కళ్యాణి టిఫిన్ పెట్టినా లేట్ అవుతుంది డ్యూటీకి. పెట్టినా కానీ నీతో కొంచెం మాట్లాడాలి గణేష్. ఇప్పుడేం మాట్లాడుతా, వచ్చినాక మాట్లాడుతుంది, లేట్ అవుతుంది. మాట్లాడాలన్నా కదా. దేని గురించే? ఏం లేదు, మామయ్యకేమో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన బావకి ఎన్ని కంపెనీలలో తిరిగినా, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఏ జాబ్ కి కూడా సెలెక్ట్ అయితలేడు. అట్లనే ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఏ సంబంధం కూడా ఖాయమైతలేదు పెళ్లి చేసుకుందామంటే. మనకు కూడా పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఇంతవరకు కాన్పే కాలేదు. అందుకే ఏదో ఒకటి అనుకుని ఉంటారు కదా ఇక మీరు ముగ్గురు కలిసి, నేను లేనప్పుడు చెప్పు. అందుకని మళ్ళీ ఎందుకు ఆపుతాను? మీ మనసులో ఏమున్నదో చెప్పు, బయట పెట్టి. ఇక నాకు తెలిసే అటు ఇటు పోయి మీరు సమ్మక్క పండుగ చేసుకుందామనే కాడికి వస్తుంది కదా మీ ముచ్చట, అంతేనా? అవును గణేష్, మొన్నటిదాకా మా చిన్నాళ్ళకి మంచిగా లేకుంటే ఎత్తుల బంగారం జోకిద్దామని సమ్మక్కని మొక్కుకున్నారు. అట్లనే అనుకున్నట్టు సమ్మక్క కూడా పెద్ద పండుగ చేసుకున్నారు ఇంట్లో. అట్లా చేసిన 2 రోజులకి మా చిన్నాళ్ళుడు మంచిగా అయిండు. మన ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, మనం కూడా ఇంట్లో సమ్మక్కని పెద్దగా చేసుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అనిపిస్తుంది. అందుకే అడుగుతాను. సరేనే, నువ్వు అన్నది కూడా మంచిగా ఉన్నది. సమ్మక్క చేద్దామని నాకు కూడా ఉన్నది, కానీ పైసలు ఎక్కడికి పట్టుకొస్తావు చెప్పు? మనకున్న దాంట్లో మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా, పెద్ద పెద్దగా చేసి ఎందుకు చెప్పు? వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారని మనం కూడా చేసుకుంటావా? మనకున్న దాంట్లో ఎలా తీసుకోవాలి మనం? అరే ఊకే పైసలు అంటాను, అంతగానే దేనికి ఖర్చు అవుతాని? ఎన్నిటికో ఖర్చులు పెడతాను బయట, ఇప్పుడు దేవుని కోసం పెట్టుకోలేమా? అయినా దేవునికి పెట్టే ఖర్చులు కూడా లెక్క పెట్టుకుంటావా గణేష్? ఏమన్నా మనం ఊకుకే చేసుకుంటానమా? ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ, అది కొంచెం పెద్దగా చేసుకుందాం అంటానా? నాకు అర్థం కాదు. అయినా నువ్వు రోజు డ్యూటీకి పోతానో కదా, ఆ పైసలను నేను చెప్తాను. అరే నేను మొన్ననే చెప్పినా కాదే, పండుగ పెద్దగా అదే చిన్నగా చేసుకుందామని చెప్పి. మళ్ళీ నేను లేట్ టైం చూసి ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకుని నా దగ్గర కలిసి అడుగుతాను పండుగ పెద్దగా చేసుకుందామని. అరే నీకు ఎట్లా చెప్తా అర్థమైతే చెప్పి? ఇంట్లో సంపాదించేది ఎవరు చెప్పు? నాన్నకు వయసు అయిపోయింది. అన్న ఇంకా జాబే రాబాయి, జాబ్ కోసం తిరుగుతాడు. ఇక నువ్వు అంటావా ఇంట్లో ఆ పని ఈ పని చేసే వరకే నీకు పొద్దు కడుతుంది. ఇక చెల్లి అంటావా, చెల్లి హాస్టల్లో ఉంటాయి. ఇక సంపాదించేది ఎవరు చెప్పు? నేను ఒక్కనే కదా. అరే నేను ఒక్కనే కదా మొత్తం ఇల్లేగా తీసేది, సమానం తెచ్చేది. నాన్నకు గోళీలైనా మందులైనా ఎవరు కత్తారు చెప్పి? నేనే కదా. ఇంకా మనకు 3 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లెక్క. ఆ హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్ అని, ఆ డాక్టర్ అని, ఈ డాక్టర్ అని, ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి చెప్పు? నీకు తెలియదా? నువ్వు వచ్చి మళ్ళా నన్ను అడుగుతాను. అరే ఇంట్లో కరెంటు, నీళ్ళ బిల్లు, పాల బిల్లు ఇవన్నీ ఎవరు కట్టుకుంటారు చెప్పు? నేను ఒక్కనే కదా. ఇవన్నీ ఎలా తీసుకుంటానో కూడా మళ్ళీ నువ్వు వచ్చి నన్ను అడుగుతాను. అట్లానే కాదు, ఇంకా డ్యూటీకి లేట్ అవుతుంది అని చెప్పి మొన్ననే ఈఎంఐ పెట్టుకొని బండి కొనుక్కున్నా. దాని ఈఎంఐ నెల కట్టుకుంటాను. మహిళా సంఘంలో లోన్ ఎత్తుకున్నావు, దాని చిట్టి పైసలు నెల కట్టనే పడుతుంది. నాకు పాన మంచిగా ఉంటుంది అని ఇన్సూరెన్స్ కట్టుకుంటాను. ఇంకా నీ పేరు మీద, నా పేరు మీద ఎల్ఐసి కట్టుకుంటాను. ఇవన్నీ కట్టడానికి నాకు ఎంత జీతం అవుతుంది చెప్పేది? మా అంటే 20,000. 20,000 సరిపోతుంది అని నేను ఎక్స్ట్రా వర్క్ చేసి ఇంకో 10,000 సంపాదిస్తాను. మొత్తం నాకు వచ్చేది 30,000. ఈ 30,000 ఇవన్నీ కట్టుకోక ఎంత మిగులుతానే చెప్పు? ఆలోచించకే, ఏం మిగులుతలేవు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చే వరకు నాకు ఎంత భయం అవుతుంది తెలుసా? జీతం వస్తుందని కాదు, వచ్చిన జీతం పోతుందని. అరే నాకు ఎంత జ్వరం వచ్చినా కూడా, ఏ అవస్థ అయినా కూడా నేను కష్టపడుకుంటా డ్యూటీకి పోతున్నా. ఎవరి కోసమే? మీకోసం కదా. అరే చుట్టాలింటికి ఆ పండుగ ఈ పండుగ అని 2-3 రోజులు పోతున్నారు. నేను కూడా వస్తున్నానే. అక్కడికి వచ్చిన గంట సేపటికి మళ్ళీ నాకు అన్ని ఖర్చులు గుర్తొచ్చి మళ్ళీ డ్యూటీకి పోతున్నానే. అదే మన గిన్నె ఖర్చులు అని చెప్పి నేను కష్టపడకుండా పైసలు సంపాదించి కట్టుకుంటా పెడతానా.
కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క మాట అంటలేను. ఇవాళ నువ్వు నాకు నిల్చోబెట్టి పైసలు ఏం చేస్తానని అడుగుతాను. అరే నేను దేవుడికి ఎత్తుకున్నాడు అందంటలేనే, మనకు ఉన్న దాంట్లో మనకి వెళ్ళిన దాంట్లో చిన్నగా చేసుకుందాం అనుకుంటాను. మీరేమో పెద్దగా చేద్దాం అంటే పైసలు ఎక్కడికి పడుతుందో చెప్పు. అరే నాకు వచ్చిన జీవితంలో నాకున్న జీవితంలో పెద్ద పండుగ చేసుడు మాత్రం అస్సలు కుదరదు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు మరి. ఇక చేసేదే ఉంది. ఏ దేవుడైనా కూడా అరే బయట అప్పు తెచ్చి నీకున్న స్థాయికి మించి పండుగ ఏవని ఏ దేవుడు చెప్పాడు, ఉన్నదాంట్లోనే చేసుకోమని చెప్తాడు. ఇంకేంది దేవుడు అన్నట్టే చేద్దాం. గణేష్ ఇంకా లేవలేదా? ఇంత టైం అవుతుంది, ఎందుకు లేవలే? ఇంకా పడుకొని ఉన్నాడా? గణేష్ గణేష్ లేట్ అయింది గణేష్, లే. అబ్బా ఎందుకే ఇలా ఆదివారం ఆదివారం కూడా పొద్దుగా లేపుతాను, కొంచెం అయినాక లేచపో. అది కాదు గణేష్, పొద్దుగొచ్చేదాకా వండుకుంటే ఊరి బరువు అంతా మీద పడుతుందట, మా అమ్మమ్మ చెప్పింది. అందుకే లేపుతానాలే. నువ్వేం పని చేయకున్నా మంచిగా లేచి కూర్చో సరిపోద్ది. అబ్బా ఏందే నువ్వు అన్ని ముసలక్క లెక్క అమ్మమ్మ చెప్పింది నానమ్మ చెప్పింది అని అన్ని చేష్టలు గట్లే చేస్తావు. సరే లేతానది. ఆదివారం కూడా ప్రశాంతంగా అనుకోని. సరే గాని ఎట్లా లేచినావు కదా, పోయి పనులు తోముకోపో. నేను పోయి చాయ్ పట్టుకొని వస్తా. అట్లనే చాయ్ అయినాక దుకాణంలో పోయి సామాన్లు పట్టుకురా. ఇంట్లో ఒక్క సామాన్ కూడా లేవు. అట్లనే కూరగాయలు కూడా ఏం లేనట్టున్నాయి. కూర వండాలి, కూరగాయలు కూడా పట్టుకొని రా. అనుకున్నానే ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాం అనుకున్నా. అరే ఆదివారం కూడా పండుకోకుండా పొద్దుగా లేపుతాను అంటే ఖచ్చితంగా ఏదో పని ఉండనే ఉంటది. అరే బావైనా బావనన్ను తోలొచ్చు కదా. ఇవాళ ఆదివారం కదా, రెస్ట్ తీసుకుంటా ఇసి పెడితే అవుతుంది. ఇవాళ కూడా నేనే పని చేయన్నా. నీకు తెలుసుగా గణేష్, మామయ్యకి చెప్దామంటే పాపం మామయ్యకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అంత దూరం నడుచుకుంటూ ఎట్లా పోతాడు? ఇక బావకి చెప్దామంటే ఆయన జాబ్ వస్తలేదు అన్న టెన్షన్ లోనే ఎక్కువ ఉన్నాడు. ఆయనకు పనులు చెప్తే మంచిగా ఉంటదా? నేను పోదామంటే నాకు ఏదో ఒక పని ఉండనే పట్టింది. ఇక ఇంట్లో ఖాళీగా ఉన్నది ఎవరు? నువ్వు ఒక్కనివే కదా, అందుకే నీకే చెప్పిన. ఆదివారం కూడా అంగడంగా అవుతుంది నా బతుకు. సరే ఇక చాయ్ పట్టుకురా, తాగినాక పోతా. చాయ్నా? అంటే చాయ్ పెట్టలేదు కదా. ఏంది చాయ్ పెట్టలేదా? మరి ఇవరకు మొహం కడకచ్చుకో చాయ్ పోతా అంటే కాదే. సరే ఇప్పుడు పెట్టుకో, చాయ్ తాగిన తర్వాత దుకాణంలోకి పోయేస్తా. ఇంట్లో చాపత్తలేదు, అట్లనే చక్కెర కూడా అయిపోయింది. అగో మరి ఇవరకు చాయ్ చేసిన చాయ్ పోతా అంటే అది ఎట్లా? అంటే అట్లా చెప్తేనన్నా నువ్వు లేస్తావని అట్లా చెప్పిన. నిజం చెప్పాలంటే ఇంట్లో ఒక్క సామాన్ కూడా లేదు. ఇప్పుడు నువ్వు లేచిపోయి దుకాణం పోయి సామాన్లు తెస్తేనే నేను వంట చేసుడు మొదలు పెడతా. పో తొందర పోయి తేపో. అగో మొన్ననే తెచ్చినా కాదే సామాన్లు, గింత తొందర అయిపోయినా? అగ్గో అయిపోవేగా. రోజు వంట చేసుకుంటలేమా, తింటలేమా? తినే కొద్ది అయిపోకుండా ఏమైతుంది? నేనేమో మా అవ్వగారింటికి పంపుకున్నట్టు చేస్తాను. ఏవో నాకేం తెలుసు, నువ్వు ఎవరు పంపించుకుంటాను నీ దగ్గర చూస్తాను. ఇగో గిట్లా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. అత్తది ఎందుకు రాదు? నువ్వు సంపాదించుకొచ్చి పెడితే నేను ఇంటికాడ కూర్చొని తింటాను కదా. కోపం నీకు రాకపోతే నాకు వస్తుందా? సంపాదించే వాళ్ళకి కోపం వస్తుంది. అబ్బా గణేష్, వట్టినే అన్నది దీనికే కోపం పడతావా? పోయి ముఖం కడుకోపో. నా తెలియదు నువ్వు వట్టిగానే అని, నేను కూడా వట్టిగానే అన్నా. సరే అండి, లేచి మొహం కడుకోపో. అయ్యో చెయ్యే రాదు లేస్తా. ఏంటి సార్కి చాలా రోజుల తర్వాత ప్రేమ పొంగిపోతుంది? నీ మీద ప్రేమ నాకు ఎప్పటికుంటది, కానీ నాకు చూపించుకోవడానికి టైం ఉండలేదు అంతే. టైం ఉన్నప్పుడు దాచుకున్న ప్రేమను మొత్తం చూపిస్తావు, కానీ అర్థం చేసుకునే అంత గొప్ప మనసు మీ పిల్లలకు ఉండదే. నువ్వని కాదే, ప్రతి ఆడదికి అంతే. అరే మొగుడు ప్రేమ చూపిస్తున్నాడు అని బాధపడతాడు. అదే మొగుడు ప్రేమ చూపిస్తే అని అసలే పట్టించుకోరు, అని ప్రేమను అసలే దేకరు. ఏందో మీ ఆడోళ్ళు నాకైతే అర్థం కాదు. అందుకే మమ్మల్ని ఆడోళ్ళు అంటారు. మేము ఎప్పుడు ఎట్లుంటామో మాకే తెలియదు. అది అర్థం కాక మేము చచ్చిపోయేది. వీడు గణేష్ గాడు ఎప్పుడో తీసుకున్నాడు అప్పు. మొన్నటిదాకా మిత్తి కట్టిండు, ఇప్పుడు మిత్తి కూడా కడతలేడు. నా గురించి ఏమనుకుంటాడు అసలు? ఆన్ కార్డ్ ఎట్లా చేసి పైసలు వసూలు చేయాలి? అరే గణేష్ గా రారా రే, ఇటు రారా, పైసలు కడుతుందా? అగో ఎవరో పిలిచినట్టు వెళ్తారు. కొద్దిసేపు నీ ప్రేమలు పక్కకు పెడితే వాళ్ళు ఎవరో పోయి చూద్దాం. ఆదివారం కూడా ప్రశాంతంగా ఉండని రా. అయినా నా కోసం ఇంటికి వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు చూద్దాం పదా. నాగరాజు నచ్చింది.
అరే గణేష్ గా పైసలు ఎప్పుడు ఇస్తావురా? పైసలు ఎప్పుడు అడిగినా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటున్నావు, జరుపుకుంటా అన్నావు. ఇయ్య బుద్ధి అయితే అంతే బుద్ధి అయితే లేదా? అయ్యో ఎందుకన్నా గట్లా మాట్లాడుతావు? నీ పైసలు నీకేమా? మొన్న కలిసినప్పుడు చెప్పినా కదా అన్న, ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉన్నది కొన్ని రోజులు ఆగు అని. మళ్ళీ ఇంటికి వచ్చినవేందన్నా? ఇంకెన్ని రోజులు అవుతారా? ఇంకెన్ని రోజులు అవుతారు? నిన్న తీసుకున్నావు, మొన్న తీసుకున్నావు, 2 సంవత్సరాలు అయితే అప్పు తీసుకొని ఇంకెన్ని రోజులకి ఇట్లా దింపించుకుంటావురా నన్ను? గణేష్, ఈయనకు పైసలు ఇచ్చేది ఎక్కడిది మనం? అసలు ఈయన దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నాం? మర్చిపోయినావా అని? అప్పట్లో నీకు కడుపు నొత్తుందని హాస్పిటల్ పోతే కరీంనగర్ హాస్పిటల్ పట్టలే, హైదరాబాద్ తీసుకోమని చెప్పారు. అప్పుడు నా దగ్గర పైసలు ఏడున్నాయి? నేను దగ్గర అప్పు తీసుకుపోయి అదే పైసలు తీసుకుపోయి నేను హాస్పిటల్ చూపించిన. మొన్నటిదాకా మిత్తి కట్టుకుంటూ వచ్చిన, ఇప్పుడు అసలు పైసల కోసం వచ్చిండు. ఏంది మిత్తి కట్టినావా? నువ్వు మిత్తి కట్టగానే మీ ఇంటికి వచ్చిన. మిత్తి కట్టినాక మీ ఇంటికి ఎందుకు వస్తా? ఏంది గణేష్, మిత్తి కడతలేవంటాడు? నిజంగానే మిత్తి కడతలేవా? నిజంగానే కడతలేనే, ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతలేవా? పైసలు ఏడు మిగులుతానే మిత్తి కట్టడానికి. అట్లా కాదన్నా, ఈ మధ్య హాస్పిటల్ ఉన్న తిరుగుడు ఎక్కువ అవుతుంది. మా నాన్నకు పాన మంచిగా ఉండలేదు, ఇంత ఖర్చులు ఎక్కువైనాయి. సంపాదించిన పైసలన్నీ ఇటే ఖర్చు అవుతానే అన్న, అందుకే మిత్తి కట్టలేకపోతున్నా. కొన్ని రోజులు ఆగురన్నా, అన్ని పైసలు ఇచ్చేస్తా. ఇక గివ్వని కాదు గణేష్, వారం రోజులు చూస్తా, పైసలు లేకపోతే ఇల్లుకు తాళం వేసుకొని పోతా. అయ్యో అన్న, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవన్నా, అందుకే కట్టలేకపోతాండు. కొన్ని రోజులు ఆగమని చెప్తాండు కదా, కొన్ని రోజులు ఆగండి, మీ అప్పులన్నీ కట్టేస్తాం. మీరే ఇట్లా అంటే ఎట్లా అన్నా? కొంచెం చూడండి కదా. ఆహా గణేష్, నువ్వు చెప్తే ఇంటలేని చెప్పేసి నీ పిల్లలతో చెప్పిస్తానవా? నేను ఎవ్వరు చెప్పినేనా? నేను ఏం చేయాలో చెప్తా పైసలు లేకపోతే. ఏంది గణేష్ ఇది? వారం రోజులలో అప్పు కట్టకుండా ఇంటికి తాళం వేసుకొని పోతా అంటాండు. ఏం చేద్దాం ఇప్పుడు? అదే నాకు అర్థమవుతలేదు. పైసలు కడదామంటే మన దగ్గర పైసలు లేవని, వారం రోజులే అని చెప్తాను. ఏం చేయాలని అర్థమవుతలేదు. కళ్యాణి, కళ్యాణి, నేను డ్యూటీకి పోతానా? అన్నం తిను, ఆ మందులు వేసుకో, మర్చిపోకు, సరేనా? వేసుకుంటా గానీ సుగ్నక్క దగ్గర మనం చిట్టి ఎత్తానం కదా, ఒకసారి ఆమెను అడగకపోయినావు ఈసారి చిట్టి పైసలు ఎత్తియమని? ఆ పైసలతోనైనా మిత్తి కడతాం. ఆయన ఊగొచ్చి ఇంటికాడ లొల్లి పెడతాంటే మంచిగా అనిపిస్తలేదు గణేష్, ఆయనకైనా ముట్టిపోతాయి కదా. ఏంది సూనక్కనా? చిట్టి పైసలా? ఈ వారికే ఒక చిట్టి ఎత్తి నెల నెల మిత్తి కడతాను, అవి ఇంకా దేరనే దేరపాయే. ఇప్పుడు మళ్ళీ ఒక చిట్టి ఎత్తి ఇవ్వంటే ఎత్తిస్తుంది చెప్పు? మనం గిన్నిగానం కష్టాలలో ఉన్నాం కదా, ఇవన్నీ కష్టాల గురించి చెప్తే కొంచెమన్నా గరగదా? ఒకసారి అయితే మాట్లాడి ఇవుడు, నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు పోయి ఒక మాట కలిగేసేస్తా. ఏ ఊకోయే, ఆ సూనక్క చిట్టి పైసలు ఎత్తిస్తా అని చెప్పినా కూడా మిగతా వాళ్ళు ఊకుంటారా చెప్పు? అరే మొన్న వాళ్ళకే చిట్టి పైసలు ఎత్తిచ్చినావు, ఈసారి కూడా వాళ్ళకే ఎత్తిద్దామని అడగరా? ఇదంతా కాని పనే. అసలు ఏం మాట్లాడతాను? ఒకసారి పోయి అడిగితే నీకేమైనా బరువు అవుతాందా? అరే ప్రతి నెల మనం చిట్టి పైసలు టైంకే కడతానం కదా, ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పు, మనకే చిట్టి పైసలు ఎత్తిస్తుంది. ఇగో చిట్టి పైసలు వచ్చినాయి అనుకో, మనం మిత్తిలు కట్టుకుంటాం. ఎట్లాగో నెల నెల నీకు జీతం పడుతుంది కాబట్టి ఆ జీతం పైసలు చిట్టికి కట్టుకుందాం. ఏమంటావు? సరే తీయ, నువ్వు గింతగానని చెప్తాను కదా, ఒకసారి అడిగి చూస్తా. అయినా కూడా మనం గట్టబడి బాగానే రోజులు అవుతుంది కదా, దాదాపుగా మొన్న కట్టేదే లాస్ట్ కావచ్చు. మళ్ళీ ఎప్పుడు ఎత్తుతారట చిట్టి? అయిపోయింది, ఇక రేపు మాపో చిట్టి ఎత్తుతారు. నువ్వు ఒకసారి పోయి మాట్లాడు, నేను కూడా పోయి ఒకసారి అడుగుతా. ఇట్లాంటప్పుడే లేట్ కాదు, తొందర పోయి అడగాలి. సరే తీయ, అడుగుతుంది. సరే, మర్చిపోకు మరి. మర్చిపోను కానీ నువ్వు గోల్డ్ వేసుకోవడం మర్చిపోకు, సరేనా? సరే. ఇది ఇప్పుడు నేను పైసలు ఎట్లా అడగాలి? అరే గణేష్ ఆవరా, ఇది కొంచెం మాట్లాడాలి. ఏందన్నా చెప్పు. నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు కావాలి. ఏంది పైసలు కావాలి? పైసలు నీకెందుకన్నా? ఎప్పుడు లేదు కొత్తగా పైసలు అడుగుతావు ఏంది? ఏం అవసరం ఉన్నది నీకు? ఇప్పుడు అవన్నీ నీకు చెప్పగానే నాకు ఒక చిన్న పని పడ్డది, ఒక 50,000 అవసరం ఉన్నది. నువ్వు ఎట్లనే చేసినావు 50,000 సెడి, మళ్ళీ నీకు 2-3 నెలల్లో నేను నీకు ఇచ్చేస్తా. కానీ ఏంది 50,000? ఏందన్నా ఏదో పాల ప్యాకెట్ తీసుకొస్తా 10 రూపాయలు ఇవ్వన్నట్టు అడుగుతాను. 50,000 అన్నా? నేను ఎక్కడికే తీసుకొస్తా చెప్పు? అరే నాకు వచ్చేదే 30,000, ఇంట్లో ఖర్చులను పోగా రూపాయి మిగులుతా నేను బాధపడతా అంటే 50,000 అడుగుతాను ఏందన్నా? అసలు నీకు ఎందుకు అవసరం ఉన్నది చెప్పు? ఇక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు తిరిగినా కూడా నాకు జాబ్ రాదని అర్థమైంది. ఈ జాబులు గీవులు అన్నీ మనతోటి కాదు. ఒక ఏజెంట్ కలిసిన దుబాయ్ పోదామని. ఇక నువ్వు నాకు ఒక 50,000 సెట్ చేస్తే నేను దుబాయ్ వెళ్ళిపోతా, ఆడ ఏదైనా ఒక పని చేసుకుంటా. ఇన్ని రోజులు ఇక్కడనే జాబ్ కోసం ట్రై చేసినావు కదా అన్న, ఇంకొన్ని రోజులు ట్రై చేయన్న. నీకు జాబ్ వస్తుందని నాకు నమ్మకం ఉందన్న. ఇప్పుడు దుబాయ్ కూడా అవసరం అన్న చెప్పు? నాకు వచ్చే జీతం ఇంట్లోకి వెళ్ళడే కష్టం ఉన్నది, అట్లాంటిది నీకు 50,000 ఎక్కడ ఇస్తా అన్న? చిన్నదో పెద్దదో ఇక్కడనే ఏదన్నా జాబ్ చేసుకో అన్న. అరే ఇట్లా మాట్లాడతావేంద్రా? నేను ఎప్పుడైనా పైసలు అడిగినా? నేను అడిగినా కూడా 1000కి మించి అడగల నేను. అరే దుబాయ్ పోయి మన కోసం కాదా సంపాదించేది, సంపాదించి మీకే కదా ఇచ్చేది. నువ్వు గిట్లా మాట్లాడితే ఎట్లా? నువ్వు కావని చెప్పగా నువ్వు ఎట్లా చేసి పైసలు సెట్ చేయని దుబాయ్ పోతా అంతే. నీ ఆలోచన మంచిగా ఉందన్న. నువ్వు దుబాయ్ పోయి పని చేసుకుని పైసలు సంపాదిస్తా అంటే నాకు కూడా సమరే ఉన్నది.
కానీ నేను దుబాయ్కి ఎందుకు వద్దంటానా అంటే ఆడిపోయి మమ్మల్ని మర్చిపోతాను కాదు, ఆడుకోవాలంటే ఫస్ట్ మనకు పైసలు కావాలి. ఆ పైసలు నా దగ్గర లేవన్నా, అందుకని నేను వద్దంటానా. ఇక్కడనే చిన్నదో పెద్ద జాబ్ చూసుకుని ఉండన్నా. దుబాయ్ అవసరమా మనకు? చల్ నువ్వు గవర్న చెప్పదురా నాకు. నువ్వు ఎట్లా చేసి నాకు డబ్బులు సేడి నేను దుబాయ్ పోవాలి. ఏం మన కోసమే కదా నేను పోతా అనేది, ఎవరి కోసం కాదు కదా. గట్ల కాదన్నా, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో అన్నా. నువ్వు పైసలు రెడీ చేస్తాను గంతే, నేను పోతాను దుబాయ్. ఓకే అన్నా అన్నా, అరే నేను చెప్పేది వినన్నా. ఎందుకు మీ అన్న గింత మొండిగా చెప్తాండు? నువ్వు చెప్పే మాటలు కొంచెం కూడా అర్థం చేసుకుంటలేడు. ఇట్లుంటే కష్టం కదా. అదేనే నాకు కూడా అర్థమైతలేదు. ఇప్పటివరకు మా అన్న నాతో ఇట్లా మొండిగా ప్రవర్తించలేదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు. మా అన్న ఆలోచన కూడా మంచిగా ఉంది, కానీ ఆ ఆలోచన తగ్గట్టు పైసలు కూడా ఉండాలి కదా. అదే అర్థం చేసుకుంటాడు మా అన్న. నిజమే గణేష్, అయినా కూడా బావ అనేది కూడా కరెక్టే ఉన్నది కదా. నువ్వు ఎట్లా చేసి పైసలు సెట్ చేసి పంపిస్తే ఆయన బతికేది ఆయన బతుకుతాడు కదా. అరే పిచ్చిదాని వాడే, అన్ని తెలిసి కూడా నాతో గట్లా మాట్లాడుతూ 50,000 అట్నే ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి? ఎప్పుడు నేను అన్ని తెలిసి కూడా మళ్ళీ నువ్వు గట్లా మాట్లాడతావు ఏందే? అయ్యో నాకు అనిపించింది చెప్పిన తర్వాత నీ ఇష్టం. ఏదో మీ అన్ననే మంచిగా బతుకుతాడు కదా అని చెప్పిన. ఆయన మీ అన్నదమ్ములు ఏమన్నా చేసుకోరి, నాకేం అవసరం తీ. కాళ్ళేమో నొచ్చిపాడైతా ఉన్నాయి. డాక్టర్ ఏమో రోజు వాకింగ్ చేయమని అంటాడు. గణేష్ గారు రాని ఒకసారి దవాఖానలో చూయించుకోవాలి. అమ్మయ్యా, ఈ సిట్టు పైసలు అత్తయ్య రావని మస్తు భయపడ్డా. సుగునాక మంచిదే, అందరిని కాదని నాకు ఇచ్చింది. మిత్తానే కట్టుకోవాలి ఈ పైసలతోని. బాపు గిడేం చెప్తానవే? ఏం లేదురా, డాక్టర్ వాకింగ్ చేయమన్నాడు, వాకింగ్ చేస్తున్నా. తిన్నావా మరి? చిన్న అదే వాకింగ్ చేద్దామని. ఈ డాక్టర్ చెప్పిండు కానీ అటు నడితే మా తక్కువ అవుతుంది. మీరు తిండి తినరు, తిండి తింటే మంచిగా ఉండదు కానీ తిండి తినవాయే. నడు అటు నడు, మా తక్కువ అవుతుంది. నీ తిండి చల్లకుండా తింటున్నారా, అయినా తగ్గుతలేదు. మరి ఒకసారి హాస్పిటల్లో చూపించుకుంటా మరి. అవునా, సరే తీయే. రేపు పోవంతి కరీంనగర్, మరి హాస్పిటల్ చూపించుకుని వద్దాం. నీ కరీంనగర్ వద్దురా, నేను హైదరాబాద్ పోయించుకుంటా. కరీంనగర్లో ఎన్నిసార్లు చూపించుకున్నా తగ్గుతలేదు కదా. హైదరాబాదా? సరే తీయే, నేను రేపు షాప్కి పోయి ఎల్లుండి నుంచి రానని చెప్తా. ఎల్లుండి ఇద్దరం కలిసి పోయి చూపించుకుని వద్దాంతి. నువ్వెందుకురా రావడము? మొన్న దవాఖానలోకి పోతే ఆపరేషన్ చేసుకోమని చెప్పిండు డాక్టరు. దాదాపు 50,000 దాకా ఖర్చు అయితే అని అన్నాడు. మరి అక్కడ అత్తమ్మ ఉంది కదా, అత్తమ్మని తోలుకొని పోతుంది. 50,000? సరే తీ నాన్న, నేను 50,000 ఇస్తా, నువ్వు చూపించుకో. సంతోషం బిడ్డ, నీ కడుపు చల్లగుండా. నువ్వు కూడా ఒకసారి అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పు నాన్న వస్తుండని. సరే తీయ, నేను ఫోన్ చేసి చెప్తా గానీ. మరి అన్ననన్న కళ్యాణాన్ని ఎంబడి తీసుకోవాలేవు, ఒక్కరిని ఏం పోతావు? ఎందుకు బిడ్డ, అన్ననేమో నౌకరు కోసం తిరగబట్టే, కళ్యాణి ఆడపిల్లనా ఎందుకు, నేను ఒక్కరిని పోతలే. సరే తీ నాన్న, నేను ఫోన్ చేసి చెప్తా తీ మరి. ఏమైంది గణేష్, అయ్యిందా? ఏం చేస్తాను ఇంతసేపు? అయ్యో రానేవాడిది కాదే, అంగి కూడా వేసుకొనివా? నేను ఆడదాన్ని అసలు తొందరగా వచ్చాను, నువ్వు మగోని అయ్యండికి ఇంతసేపా? అబ్బో ఇప్పుడు పోయి ఏం చేస్తాం, మనం బోర్డుతోనే చూస్తారా? అలా చిట్టే రాపిస్తే ఆ నెంబర్ వచ్చే వరకు గోవా. అసలే కొత్త హాస్పిటల్ పోతానని ముందుగానే చిట్టి తీసుకున్నా నేను. పోందా ఊరుడు మా ఊరితో కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా గట్టినా ఉంది. పిల్లలు అవుతలేరు, ఏమి అవుతలేరు. నువ్వేమో కొత్త హాస్పిటల్ కూడా తిరిగి కూడా అవుతాను. కదా ఏమైనా గణేష్ ఈఎంఐ కట్టవా? బండి ఈఎంఐ ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా తప్పించుకొని? గట్లా కాదు సార్, కడతా సార్. ఎందుకు కట్టా అంటే ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు, అందుకే కట్టలేకపోయినా. కడతా సార్. లేదు ఇప్పుడు కావాలి. ఎప్పుడు కడతావు? కొన్ని రోజులు టైం ఇయ్యి సార్, కడతా. నువ్వేడ పైసలు కట్టి ఉన్నావా? నీ బండి తీసుకొని పోతాం, నీ పైసలు కట్టినప్పుడు నీకు బండి ఇస్తాం. అరే నేను ఇస్తాను, బండి తీసుకొని పోపా. అట్లా కాదు సార్, ఒక నెల టైం ఇయ్యి సార్, ఇస్తాం. ప్లీజ్ సార్. అన్న అన్న ఆగండి. అట్లే పడతాను, బండి తీసుకొని అన్న ప్లీజ్ అన్న ఆగన్న. సార్ సార్ కొంచెం ఏను సార్, ఒక నెల టైం ఇయ్యి సార్. పైసలు కట్టినప్పుడు నీ బండి అన్న ప్లీజ్ అన్న. అన్న సార్ సార్ అన్న సార్ సార్ చెప్పేది పైసలు కట్టినప్పుడు బండి ఇస్తాం. ఇంకేం చూస్తాను పోదాంపా. ఆ స్టేజ్ దాకా నడుచుకుంటా పోయి ఆడికెళ్ళి ఆటోలో పోదాం.
ఈ గణేష్ గానికి వారం రోజులు టైం ఇచ్చిన అయినా పైసలు కడతలేడు. ఈయన ఇంటికి పోయి తాళం వేసుకురావాలి. ఏందేమో బతుకదా అవుతాను. అందుకే నేను అన్న సమ్మక్కలను చేద్దామని. నా మాట విన్నావా? నువ్వు ప్రతి దానికి సమ్మక్కలు ఎందుకు వస్తుందా నీకు? దానికి దీనికి ఏం సంబంధం చెప్పు. ఆగు, ఇప్పుడు గణేష్ గాడేనా? ఇన్ని ఇవాళ ఎట్లయినా వేసి దొరకవట్టాలి. నాగరాజ్ అన్న అమ్మ తోడే వారం రోజులు టైం ఇచ్చిన పైసలు కట్టడానికి మనం ₹1 కట్టలే. ఏమంటాడు గణేష్ గాడు అరే గణేష్ గా పైసలు ఎప్పుడు ఇస్తావురా నువ్వు? పైసలు ఎప్పుడు ఇస్తావురా? నీకు ఎన్ని రోజులు రాగా ఇంకెన్ని రోజులు రాగా? వారం ఇచ్చిన టైం నీకు, వారం ఇచ్చిన ఇక పైసలే అన్న పైసలు వెళ్ళలే అన్న, కొన్ని రోజులు టైం అన్న ఇస్తా ప్లీజ్. కలవది ఇల్లుకు తాళం వేసుకొని పోతా నేను. ఆగో బంగారం తీ బంగారం మితికేది అయితే బంగారం తీ అన్న తాలి నేను వారం రోజులు టైం ఇచ్చిన అయినా ఇయ్యలే అన్న ఇయ్యి అన్న తప్పు అవుతుంది అన్న. ఇయ్యమ్మా తీ అన్న ప్లీజ్ అన్న. లేదు బంగారం తీ అన్న వద్దన్న. తీయమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి తీయి. మితికేది నువ్వు ఆ తాలిబొట్టి పైసలు ఇచ్చినాక నీ తల నీకు ఇచ్చేస్తా. గట్లెట్లు ఇస్తారన్న? అసలు ఎంత అప్పు ఉంటే మాత్రం తాలిబొట్టు తీసిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మరి ఏం చేయమంటావు? పైసలు తీసుకుని ముందు ఉండాలి ఇవన్నీ. అన్న ఇన్ని రోజులు అయినావు కదా అన్న, ఇంకొక 10 రోజులు ఆగన్న. నీ పైసలు ఎట్లా చేసి ఇస్తావు? తీయమ్మా తాళి లేకపోతే 10 మందిని పిలిచి పంచాయతీ పెడతా రేపు. ఏం మాట్లాడతాను అన్న? సరే ఏం చేసుకుంటో చేసుకోపో. ఆగే తాళి అలా 10 మందిలో పిలిచి ఇజ్జత్ ఇస్తారు. పరువు కన్నా ఎక్కువ అన్న. తాళి ఇచ్చే పైసలు కట్టుకున్నాక తెచ్చుకుందాం కానీ. ఏం మాట్లాడతాను గణేష్? తాలిచ్చుడేంది? అరే మొగుని నేనే చెప్తాను కానీ పరువు కన్నా ఎక్కువ తాళి పైసలు కట్టి మళ్ళీ తెచ్చుకుందాం కానీ ఇచ్చేయి అంటే పైసలు కట్టి మీద తీసుకోపోరు బంగారం. మళ్ళీ ఏమైందిరా ముఖం గట్ల పెట్టినావు? మళ్ళీ మీ అన్నకి పెళ్లి సంబంధంలో వేరు, అది అప్పుడు ఖాయం కాలని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? మీ అన్నకని నీకే బాధితున్నట్టుంది. దాని గురించి కాదురా, ఇది వేరే దాని గురించి. ఏమైంది ఇంతకి? నీకు చెప్పినా కూడా ఏం లాభం లేదు, చెప్పుడు ఎందుకు? అరే నీకైనా కష్టం వస్తే నేను తీర్చలేని వచ్చు కానీ నీకైనా బాధ అనిపిస్తుంది కదా, మంచుకోరా. కనీసం కొంచెం మనసు నిమ్మలం అవుతుంది. ఏం లేదురా, అప్పు కట్టలేదని అప్పులైన ఇంటికి వచ్చిండు, అంత లొల్లి చేసిండు. ఈఎంఐ కట్టలేదని బండి గుర్తుకోవేయండు. ఈ అప్పులైనేమో ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి నువ్వు భార్య మేడలు ఉన్న తాలిపొట్టు గుర్తుకోవేయండిరా. ఏం చేయాలని అర్థమవుతలేదు. అందుకే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఓహో అవునా? అయినా గనియాన అప్లై చేసినావు నువ్వు? గనియాన అవసరం ఏముండే నీకు మరి? ఇక నీకు తెలుసు కదరా, ఇంట్లో వర్క్ చేసేది నీ ఒక్కనే అని, సంపాదించుకొచ్చి ఇంట్లో పెట్టేది నేను ఒక్కనేనా. దానికంటే దీనికంటే అన్ని పైసలు ఖర్చు అయినాయి. హాస్పిటల్ ఖర్చు కూడా నేనే చూసుకోవాలి. మా నాన్న కూడా హెల్త్ మంచిగా ఉంటుంది, అవన్నీ నేనే చూసుకోవాలి కదా. అవన్నీ పైసలు వెళ్ళకనే అప్పు తీసుకున్నా. చెప్తాను కొంచెం నమ్మేటుండాలరా. నువ్వు చెప్పిన అవసరం మొత్తం నీ జీతంతోనే వెళ్ళేసుకోవచ్చు. నువ్వు నిజం చెప్పు, ఇంత అప్పు ఎందుకు చేసిన చెప్పు. నువ్వు ఏం లేదురా, మా దోస్తుడు అరుణ్ గారు తెలుసు కదా, అదే హనుమాన్ టెంపుల్ కాడ ఉంటుంది ఇల్లు. ఆడు దుబాయ్ పోవడానికి అప్పు చేసిండ్రా. అప్పు అని అంటే షూరిటీ సంతకం కావాలన్నాడు. నన్ను తీసుకుపోయిండు, దోస్తుగాడే కదా అని నేను సంతకం పెట్టిన. ఆడు దుబాయ్ కానీ అటే వేయండు, పైసలు పంపలే ఏం పంపలే. ఇప్పుడు ఆ అప్పేమో నా మీద పడ్డది. మొన్న తాడిపెట్టి తీసుకుపోయింది కూడా ఆయననేరా. ఏం చేయాలరా, నా బతుకు ఇట్లా అయిపోయింది. ఏడు గారునా? నువ్వు పోయిపోయి గానే నమ్మినవా? ఆ నమ్మి నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. వాని గురించి ఊరంతా తెలుసు. నువ్వు నా చెప్పకి నువ్వు స్టోరీ అంతా. నేను పోతున్నా ఇక. అరే అమ్మా, ఇలా పని ఎక్కువైంది, సాధన అయితే. గణేష్ వచ్చినవా? అప్పటి నుంచి నీకోసమే చూస్తానా. నీకొక మంచి వార్త చెప్పాలి. అది చెప్పినాక నీ కళ్ళల్లో ఆనందం వర్షంలాగా కురుస్తుంది. అంత ఆనందించే విషయం ఏంటిది? అప్పుడు డాక్టర్ ఫోన్ చేసిండు, మన రిపోర్ట్లన్నీ చెక్ చేసిండంట. మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నదట. నాకు ఎంత సంబరం అనిపించింది తెలుసా అది చెప్పినాక. మన పిల్లలు పుడతారట? అవును గణేష్, నిజంగానే. నాకు ఇప్పుడైతే మస్తు సంతోషంగా ఉంది. కానీ నిజం చెప్పు, నిజంగా డాక్టర్ ఫోన్ చేసినా లేకపోతే నాతో జోకులు ఎత్తున్నావా? అబ్బా గణేష్, నేనెందుకు అబద్ధం చెప్తా చెప్పు. నిజంగానే మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నదట. కానీ ఇంత ఆనందించే విషయం చెప్పి మళ్ళా కానీ అని సాగదీస్తావేందే? కానీ లేదు గినలేదు, ఇప్పుడైతే మస్తు సంబరం ఉంది తెలుసా. నేను చెప్పేది మొత్తం విను గణేష్. దాని తర్వాత అది ఆనందపడే విషయమా బాధపడే విషయమా నీకే అర్థమవుతుంది. ఏం విషయం అది? అదేంటో చెప్పు కదా. ఏం లేదు గణేష్, అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లు వచ్చిరట. వాళ్ళు మన రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిరట. చిన్న ఆపరేషన్ చేసేది ఉన్నదట.
తర్వాత మందులు వాడితే మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నదట. ఏంది ఆపరేషనా? ఆపరేషన్ అంటే ఇట్లానే మందులతో పిల్లలు అయితే అటు చేయరాదన్న. ఇప్పుడు ఆపరేషన్ అంటే కొద్ది ఖర్చు అయితే అని పైసలు ఎడికెళ్ళి పట్టుకొచ్చని చెప్పు కదా, ఖర్చు మనం పెట్టుకుంటావా? అవును గణేష్, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంట. ఆపరేషన్ కి ఒక 2-3 లక్షలు ఖర్చు అవుతుందంట. కానీ పిల్లలు అవుతారని 100% గ్యారంటీ ఇస్తారట. నాకైతే నమ్మకం ఉన్నది గణేష్, మనం ఆపరేషన్ చేయించుకుందాం. 2-3 లక్షలా? అద్దుతీయే. ఇప్పుడు 2-3 లక్షలు పెట్టి ఆపరేషన్ చేసుకునే అంత సోమత మనకు లేదు. ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ ఆపరేషన్ ఇట్లా ఏం అద్దుతీయే, మనకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారు. అరే ఏం మాట్లాడతాను గణేష్? మంచి అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి గాని మన ప్రయత్నం మనం చేద్దాం అనుకుంటే మాట్లాడతావేంది? మనం పిల్లల గురించి చూడబట్టి 3 సంవత్సరాలు అవుతుంది గణేష్. ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎన్నో మందులు వాడినాం, ఎన్నో ఖర్చులు పెట్టినాం. ఆ ఖర్చుల ముందు చూసుకుంటే ఇదో పెద్ద ఖర్చా? అయినా మనకి పిల్లల కంటే ఎక్కువనా ఈ 2-3 లక్షలు? ఏమోనే, ఆపరేషన్ చేసినాక కూడా పిల్లలు అవుతారని నాకు నమ్మకం లేదు. ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు మన బలహీనతను వాళ్ళ అవకాశాన్ని తీసుకుంటారే, అందుకని నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఈ ఆపరేషన్ ఇట్లా ఏం అద్దుతాయి? గణేష్, నువ్వు తండ్రి అయిదాం అనుకుంటానో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అమ్మాయి నా ఆడతనాన్ని కాపాడుకుందాం అనుకుంటానా. కళ్యాణి, ఆ? కళ్యాణి, నీకు పైసలు తీసుకొచ్చిండే. గండిగానం పైసలు ఎక్కడి? మనకి ఇన్ని రోజులు అప్పులునే అనుకుంటున్నావు కదా, ఆ అప్పులు మన అవసరం కోసం తీసుకున్నాయి కాదే. మా దోస్తుగాడు అరుణ్ గాడు ఆడు దుబాయ్ పోతా అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. దానికి సాక్షి సంతకం నేను పెట్టినా. ఆడు దుబాయ్ తీసుకుని అటే వేయండు. వాడు పైసలు ఇస్తాడని చెప్పి సూర్యుడిగా సంతకం పెట్టినందుకు ఇన్ని రోజులు ఆ పైసలు నేను కట్టుకుంటూ వచ్చిండే. ఇప్పుడు వాడు దుబాయ్కి వెళ్ళి తిరిగి వచ్చిండు, నా పైసలు నాకు తిరిగి ఇచ్చిండే. మిత్తి అసలు అన్ని కలిసి నాకే ఇచ్చిండే. ఈ పైసలతో మన అప్పులన్నీ తీసుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు, నిన్న హాస్పిటల్లో తిరిగిపోయచ్చు. ఇంకా అన్న దుబాయ్ పోతా అన్నాడు కదా, అన్న కూడా పైసలు ఇవ్వచ్చే. నువ్వు అంటున్నావు కానీ ఎప్పటికెళ్ళో సమ్మక్కను పెద్దగా చేసుకుందామని పైసలు వచ్చినాయి. నువ్వు అనుకున్నట్టే పెద్దగా చేసుకుందామే ఈసారి. ఏంది ఇన్ని రోజులు ఇంత పెద్ద నిజం దాచిపెట్టినావు నా దగ్గర? మరి ఏం చేయాలి, వాడికి షూరిటీగా సంతకం పెట్టినా అంటే నువ్వు నన్ను తిట్టవా? ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అందుకే ఈ నిజాన్ని ఎవరికి చెప్పలే. నాలోనే దాచుకున్నా. ఇన్ని రోజులు నేనే బాధపడ్డా. సప్పో చేసి ఆ మిత్తి పైసలు నేనే కట్టుకున్నా. సరే తీ గణేష్, ఎక్కువ మంచితనం ఉంటే మనకే మంచిది కాదు. అయిపోయింది కానీ ఇప్పుడు మన పైసలు మనకు వచ్చినాయి కదా, ఇంకేందిగా. సమ్మక్క సారక్క బంగారముల్లో, పిల్లలు ఎవరు లేనట్టున్నారు కదా. సమ్మక్క సారక్క బంగారముల్లో, గట్టిగానే కొద్దిగా. సమ్మక్క సారక్క బంగారముల్లో. అత్తారు దారి అందరు రారు. బంగారం తీసుకోరి. మంచిగున్నాడు పిల్లలు ఇంకా. పిల్ల మంచిగా తిన్నారు అందరు. బంగారం బంగారం అనాలే. అంతే మాట్లాడుతుంది పిల్ల. చిన్నాటికి బాగా పెట్టు, దొడ్డు అవుతుంది. ఇంకోళ్ళు ఉంటే తోలురి, సరేనా? మీ దోస్తులు ఉంటే రమ్మన్నారు. అరే గణేష్, మంచిగా సమ్మగా ఆడుతున్నావు. పండుగ కూడా మంచిగా చేసినట్టున్నావు. మరి పైసలు లేవు లేవకుండా పండుగ మంచిగా చేసినట్టున్నావుగా. అవునరా, పండుగ మంచిగానే చేసుకున్నాం. అడుగుడుగా అని చెప్పలేదా? అదే మా గుడికాడ ఇల్లు సంతకం పెట్టినా అని చెప్పలేదా? ఆడ వచ్చిండ్రా, ఆడ వచ్చిన ఆ పైసలు నాకు ఇచ్చేసిండు. ఇక అదే పైసలతో పండుగ మంచిగా పెద్దగా చేసుకున్నా. ఆ టైంకి వచ్చి మంచి పని చేసిండ్రా. అవునా? అరే వాడు ఇల్లు అమ్ముకుని నువ్వు మొత్తం పైసలు అని చెప్పేసి నీకెళ్ళి ఇచ్చిన డబ్బులాడు. ఏ మా ఇంటి వెనుక సందులో అభిలేడా,
ఆయన పైసలు తీసుకొచ్చి ఇచ్చిండ్రా. పైసలు ఎక్కడ అంటే మీ దోస్తుగాడు అరుణ్ ఆయన పైసలు తెచ్చి ఇచ్చిండు, నీకు అప్పి అన్నాడు కదా అని చెప్పి ఇచ్చిపోయిండు. అవునా? అయినా మీ ఇంటికి అబ్బాయిల పిల్లలు లేరు కదా అసలు. ఇంకా బక్క ఉన్నాడా తెల్ల పిల్లగాడు? పక్క పిల్లాడు తెల్లగా ఉంటాడా? మీ ఇంటి గల్లి అంటే మా గల్లి. నా తెలిసి మా గల్లీలో చిన్న పొరలు ఇవ్వలేరు. నా దండలు ఉన్నారు, నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. మరి అభియాన పోరుడు మా గల్లీలో ఇవ్వలేరు. మరి నువ్వు కలగిట్లా కన్నా వాళ్ళు ఇప్పుడు అసలు ఏంది పిసగిట్లా లేచిందమ్మా నీకు? అరే నేను మంచిగానే ఉన్నారా. అబ్బాయి పిల్లగాడే మీ ఫ్రెండ్ అరుణ్ తీసుకొచ్చి పైసలు ఇచ్చిండు అని చెప్పి నాకు తీసుకొచ్చి ఇచ్చిండు. ఆయన ఉన్నారా మీ గల్లి అనట. నీకు గది కూడా తెలియదు. అరే మీ గల్లి ఉన్నట్టు ఆయన నీకు తెలియదా? అరే నాకు తెలిసి అభియాన పేరుతో మన వాడగాదు అసలు మన ఊరిని అవ్వలేడు. నాకు తెలిసి నువ్వు నీ పైసలు పండుగలు వేసుకున్నావు, కానీ నాకు నువ్వు జోకులు ఎత్తాను. సరే నాకు టైం అవుతుంది, నేను పోతున్నా. అరే అరే నేను చెప్పేది జోకులు ఎక్కడ నాతో? అరే నిజంగా రా అభియాన పిల్లగాడు ఉన్నారా? హరి హరి అరే వీడేంది? అభియేమో మా ఇంటి వెనక గల్లీ అన్నాడు, వీడేమో మన గల్లీలో కాదు కదా మన ఊళ్ళో అవ్వరు లేరు అంటాడు. అరే మరి పైసలు తీసుకొచ్చి ఇచ్చింది అవును. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. గణేష్ గణేష్ అన్న గణేష్ అన్న అభి నువ్వేంద్రా గిట్ వచ్చినావు? నువ్వేంద్రా గిట్ వచ్చినావు? ఏం లేదన్నా, నేను చూసిపోదామని వచ్చిన. అవునా? నువ్వు చూసుకోన్నా. ఏంటిరా ఇవి? పైసలు నీయే. నా పైసలా? నా పైసలు ఎక్కడి? నీ పైసలు అన్నా. అదే మీ దోస్తారు నీ దగ్గర పైసలు తీసుకొని మోసం చేసి వేయండి కదా, మళ్ళీ తిరిగి వచ్చిండు. ఈ పైసలు నీకు ఇవన్నీ నాకు చెప్పిండు. నీకు అప్పులు బాగున్నాయటగా, నీకు తీసుకొని నీ అప్పులను కట్టుకో. నువ్వు బాగా కష్టపడుతున్నావు. ఈ పైసలు తీసుకొని అప్పులు కట్టుకొని సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటావు. మా దోస్తుగాడు అరుణ్ గాడు నన్ను మోసం చేసిండు అనుకున్నా, కానీ మర్చిపోకుండా నా పైసలు నాకు ఇచ్చిండు. మంచోడే నిజంగానే. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నా పైసలు నాకు వచ్చినాయి. पूरन हो सब काम तेरा, पूरन हो सब काम, भजले राम